కేవలం 5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. అయితే చాలా మందిలో మోకాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతూ ఉంటారు. లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేశాము, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకెలాంటి ఇంగ్రీడియంట్స్ కానీ ఇంకెలాంటి ఆహార పదార్థాలని మన లైఫ్ స్టైల్లో భాగం చేసుకుంటే ఇంకొంత బెనిఫిట్స్ పొందే అవకాశం ఉందని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి మోకాళ్ళ నొప్పులు ప్రధానంగా ఓవర్ వెయిట్ ఉండడం వల్ల వస్తూ ఉంటాయి. కొంతమంది పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఒక్కడు కూడా ముందుకు వేయలేకపోతూ ఉంటారు. మోకాళ్ళలో గుజ్జు అరిగిందని చెప్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఆరోగ్య సమస్యలకు కూడా ఒకటే ఒక చిన్న పరిష్కారంతో మనం చెక్ పెట్టేయచ్చు అంట. మరి వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన శర్మ గారు మనతో ఇప్పుడు ఉన్నారు. అసలు ఆ చిట్కా ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఎలా వాడాలో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. అయితే పెద్దవాళ్ళలో కూడా చాలామంది ఏజ్డ్ వాళ్ళు ముందుకి అడుగు వేయాలన్నా కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఆడవాళ్ళలో కూడా బరువు ఎక్కువగా ఉండడం వల్ల చాలా మోకాళ్ళకి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు తరాన్ని చూసుకుంటే 30 నుంచి 40 లోపే ఓవర్ వెయిట్ వల్ల కానివ్వండి, ఇతర హెల్త్ డిసీజెస్ వల్ల కానివ్వండి, నడవడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. లాస్ట్ టైం వీడియో కూడా చాలా రీచ్ వచ్చింది. మరి ఇంకెలాంటి ఆయుర్వేద చిట్కాలు మోకాళ్ళ నొప్పులకి సంబంధించి ఉన్నాయి? చాలా ఉన్నాయమ్మా. మరొక ఫార్ములా కూడా చెప్తాను చూడమ్మా. ఇప్పుడు చెప్పారు కదా, చాలా మంది వాడి మంచి రిజల్ట్స్ వచ్చాయని చెప్పేసి కూడా అలాంటి ఫార్ములా చాలా ఉన్నాయమ్మా. ముందు వీడియోస్ కూడా మరిన్ని ఫార్ములాస్ కూడా మనం తెలుసుకోవచ్చు తల్లి. సో ఇప్పుడు మరొక ఫార్ములా కూడా చెప్తానమ్మా. ఇవన్నీ మనం చెప్పేవన్నీ కూడా ఆల్రెడీ ప్రూవ్డ్ అమ్మా. ఎంతో మంది వాడి చక్కటి ఫలితాన్ని పొందిన తర్వాతనే మన ప్రేక్షకుల కోసమే ఇవన్నీ మనం వీడియోస్ కూడా చేయడం జరుగుతుందమ్మా. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటమ్మా, ఇంచుమించు అన్ని మనకు తెలిసినటువంటివే, మన వంటింట్లో ఉండేటువంటి పదార్థాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, రిజల్ట్స్ కూడా చాలా సులువుగా ఈజీగా వస్తాయమ్మా. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ న్యాచురల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు ఔషధం ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్తాను చూడండి. దీనికి కేవలం 2 పదార్థాలమ్మా. నల్ల నువ్వుల చూర్ణము, శొంఠి పొడి. నల్ల నువ్వులు, శొంఠి. ఎలాగంటే అమ్మా, నల్ల నువ్వులు మనకి సంవత్సరం అంతా చేతికి ఇవ్వకూడదు అంటారు కదా. ఓకేమ్మా, థ్యాంక్స్ అమ్మా. ఓకేమ్మా. సో నల్ల నువ్వులు బాగా పనిచేస్తాయమ్మా. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో మనకు నల్ల నువ్వులు దొరకని పరిస్థితుల్లో తెల్ల నువ్వులైనా వాడుకోవచ్చుమా. నువ్వులు ఏవైనా పర్లేదు, గోధుమ రంగు నువ్వులు కూడా ఉంటాయి, ఏవైనా పర్లేదు. నువ్వులు అయితే సరిపోతుంది. నల్ల నువ్వులు అయితే మరి మంచిది. నల్ల నువ్వులను కాస్త వేయించేసేసి మిక్సీలో వేస్తే ఈ విధంగా అయిపోతుందమ్మా. పూర్తి పౌడర్ కాదు కానీ అందులో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా తయారైపోతుందమ్మా. సో దీన్ని ఈ విధంగా మిక్సీలో వేసేసి బాగా కలిసిపోయిన తర్వాత ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి తల్లి. ఏమా, నల్ల నువ్వులను మిక్సీలో వేసి చేసినటువంటి చూర్ణం, అంటే నల్ల నువ్వులు కాస్త వేయించేసేసి మిక్సీలో వేస్తే తయారైనటువంటి చూర్ణాన్ని ఈ విధంగా ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. తయారు చేసేదానికి ఐడియా ఉండేదాని కోసం కొంచెం శాంపుల్ కలుపుతున్నానమ్మా. కాబట్టి ప్రతి 50 గ్రామ్స్ చొప్పున కలుపుకోవాలన్నమాట. అలాగే రెండవది శొంఠి అమ్మా. ఒక స్పూన్ చూసుకుంటే ఒక ఫుల్ స్పూన్ అనుకోవచ్చు. అంతేమ్మా, అప్రాక్సిమేట్ అమ్మా, అంతే. సో నల్ల నువ్వుల చూర్ణం ఎంత తీసుకుంటే శొంఠి పొడి కూడా అంతే కలుపుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. 50 గ్రామ్స్ అయితే 50 గ్రామ్స్, లేదా తక్కువ అమౌంట్ అయితే తక్కువ. 100 గ్రామ్స్ అయితే 100 గ్రామ్స్, ఎలాగైనా పర్లేదమ్మా. సో ఈ ఫార్ములా అలాంటిది అనమాట. నల్ల నువ్వుల చూర్ణము, 50 గ్రామ్స్ శొంఠి పొడి సమానంగా కలుపుకోవాలమ్మా. కేవలము నల్ల నువ్వులు, శొంఠి పొడిలో ఈ 2 పదార్థాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గించేందుకు కావాల్సినటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మానవాళి సంక్షేమం కోసం, మానవాళి అభివృద్ధి కోసం, మానవాళి ఆరోగ్య పరిరక్షణ కోసం మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. చాలామందికి తెలియక, అవగాహన లోపంతో వీటిని సద్వినియోగం చేసుకోలేకపోవడం చేత చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా. మరి కేవలం ఇలాంటి పదార్థాలను మనం చక్కటి అవగాహన పెంపొందించుకొని చక్కగా వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే మరి చక్కటి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చమ్మా. సో కేవలం ఈ 2 పదార్థాలే ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. గాజు నిల్వ ఉంచుకోవాలి. దీన్ని ఎలా వాడుకోవాలంటే మా రోజు ఉదయం ఆహారం తర్వాత కానీ, ఆహారం ముందు కానీ, ఒక అరగంట ముందు కానీ తర్వాత కానీ, రాత్రిపూట కూడా ఆహారానికి ముందు కానీ, ఆహారం తర్వాత కానీ, ఒక అరగంట తర్వాత కానీ, ముందు కానీ ఒక 50 ml కాచిన పాలు తీసుకోవాలమ్మా. 50 ml ఆల్రెడీ సరిపోతుందమ్మా. కొద్దిగా అటు ఇటు అయినా పర్లేదు, 50 to 100 ml అయినా పర్లేదమ్మా. సో 50 to 100 ml వరకు పాలు తీసుకొని, కాచిన పాలు అందులో ఒక 1/2 టీ స్పూన్ అమ్మా, అంటే 2.5 గ్రామ్స్ టీ స్పూన్, ఇది పెద్ద స్పూన్ అమ్మా, టేబుల్ స్పూన్ ఇది, టీ స్పూన్ చిన్న స్పూన్స్, అందులో 1/2 టీ స్పూన్ పౌడరు ఇందులో కలిపేసేయాలి. అంటే ఒక 50 to 100 ml కాచినటువంటి పాలు, గోరువెచ్చని పాలైనా మంచిది. ఆ విధంగా పాలల్లో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణము ఒక 2.5 గ్రామ్స్, అంటే 1/2 టీ స్పూన్ ఈ విధంగా కలిపేసేయాలమ్మా. ఈ విధంగా 1 నిమిషము
ఒక అర నిమిషము లోపు ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఇవి అంటే స్టవ్ మీద పెట్టి బాయిల్ చేయాలా లేకపోతే బాయిల్ అయిన మిల్క్లో డైరెక్ట్ పౌడర్ కలిపేసుకుంటే సరిపోతుందా? మంచి ప్రశ్న అడిగారమ్మా. ఆల్రెడీ బాయిల్డ్ మిల్క్ తీసుకుంటే సరిపోతుందమ్మా. ఓకే. బాయిల్డ్ మిల్క్లోనే ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ కలుపుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయమ్మా. ఓకే. సో ఈ విధంగా కలుపుకొని బ్రహ్మాండమైనటువంటి ఈ విధంగా మిల్క్ తయారు చేసుకుని ఆ మిల్క్ నేను చెప్పినటువంటి పద్ధతిలో రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి సేవించాలమ్మా. మళ్ళీ దీనికి పంచదార కానీ బెల్లం కానీ ఏమైనా యాడ్ చేసుకో అవసరం లేదమ్మా. కావాలంటే ఇంత తేనె కానీ లేకపోతే బెల్లం కానీ కలుపుకోవచ్చు. అవసరం లేకపోతే అలాగే బాగుంటుందమ్మా, టేస్ట్ బాగుంటుంది. 99% అవసరం ఉండదు. సొంటి పాలని మనం తాగుతూ ఉంటాం కాబట్టి జనరల్ గా సొంటి ఉండడం వల్ల ఫ్లేవర్డ్ గా కూడా ఉంటుందమ్మా. ఇది చాలా బాగా పనిచేస్తుందమ్మా. ఇది సర్వసాధారణంగా ఇప్పుడు మీరు మోకాళ్ళ నొప్పులు వచ్చేదానికి కూడా కొన్ని కొన్ని కారణాలు కూడా చెప్పారు. పోషకాల లోపం అని, వెయిట్ అని చెప్పేసి, షుగర్ వల్ల, కొన్ని ఇతర సమస్యల వల్ల అలాంటి సమస్యలు చెక్ పెట్టేందుకు కూడా చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. ఇది సర్వసాధారణంగా కాల్షియం ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు, వాడుకోవచ్చు. అందుకోసం ఇందులో స్వీట్నెస్ ఏం లేదు కాబట్టి యాడ్ చేయలేదు, వాడొచ్చమ్మా. తర్వాత వెయిట్ వాళ్ళు వాడుకోవచ్చు. అదేవిధంగా ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుందమ్మా. నువ్వుల్లో కాల్షియం ఉంది, అదేవిధంగా పాలలో కాల్షియం ఉంటుంది కాబట్టి కాల్షియం లోపం ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి ఇది కేవలం మోకాళ్ళకు సంబంధించిన నొప్పులు తగ్గడమే కాకుండా ఎముకల మంచి దృఢత్వాన్ని కూడా తీసుకొస్తాయమ్మా. ఎముకలు బలంగా, దృఢంగా, శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా ఉండేదానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు, తీపు, పోటు, సలుపు, బాధ, అసౌకర్యము ఇలాంటి సమస్యలు తగ్గిపోతాయి. చాలా మంచిదమ్మా. ఇప్పుడు ఇందులో కెమికల్స్ గురించి మనం ఆలోచించినప్పటికమ్మా, ఈ నువ్వుల్లో సెసమిన్, ఫైటోస్టిరాల్స్ ఇలాంటి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఈ సెసమిన్ గుణం ఏంటంటే మోకాళ్ళలో గుజ్జును త్వరగా అరగకుండా కాపాడేటువంటి శక్తి సెసమిన్కి ఉందమ్మా. అదేవిధంగా ఫైటోస్టిరాల్స్ ఒక రకమైనటువంటి ఈస్ట్రోజన్ లాగా పనిచేస్తాయి. సో సర్వసాధారణంగా ముఖ్యంగా మహిళల్లో వయస్సు వచ్చిన తర్వాత 45-50 సంవత్సరాల తర్వాత వయసులో ఆగిపోయిన తర్వాత వాళ్ళకు సర్వసాధారణంగా ఈస్ట్రోజన్ తగ్గడం జరుగుతుంటుందమ్మా. సో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల సహజసిద్ధంగా వాళ్ళకి ఈస్ట్రోజన్ రూపంలో కూడా ఇది ఒక ఔషధం పనిచేసి మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు ఇది కూడా మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతుంది. ఈస్ట్రోజన్ లెవెల్స్ ని కూడా ఇంక్రీజ్ చేస్తుందమ్మా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ శొంఠిలో జింజరాల్స్, షాగోల్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా మరి నొప్పిని తగ్గించడమే కాకుండా నొప్పి ఆ మోకాళ్ళ భాగంలో గుజ్జును బాగా ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడతాయి. అదేవిధంగా మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి కండరాలకు మంచి శక్తిని ఇస్తాయి, టెండాన్స్, లిగమెంట్స్కి మంచి శక్తిని ఇస్తాయి, మోకాళ్ళ భాగంలో రక్త సరఫరాను బాగా చేసేందుకు ఉపయోగపడతాయి. ఇలాంటివన్నీ ఉపయోగపడమే కాకుండా మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి నొప్పి, పోటు, సలుపు, బాధ, అసౌకర్యం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క శొంఠిలో ఉన్నటువంటి షాగోలు, జింజరాలు సహకరిస్తాయమ్మా. కాబట్టి మనం ఈ 3 పదార్థాలు కలిపి తయారు చేసుకున్న ఔషధం మరింత శక్తివంతంగా, మరింత సమర్థవంతంగా, మరింత శీఘ్రంగా, మరింత వెంటనే పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుందమ్మా. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి దీర్ఘకాలం పాటు వాడుకోవచ్చు. అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఒక్క కప్పు పాలండి ఎన్ని ఆరోగ్యం కలిగించే ప్రయోజనాలు ఉన్నాయంటే, నువ్వులు ఇంకా సొంటి ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటే ఒక దివ్య ఔషధం అయితే తయారవుతుంది. మోకాళ్ళ నొప్పులకు పనిచేస్తున్నాయి, అలాగే మహిళల్లో ఈస్ట్రోజన్ తక్కువగా ఉండడం వల్ల వచ్చే సమస్యలను కూడా దూరం చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ ఒక్క 2 ఇంగ్రీడియంట్స్, పాలు ఎలానూ ఉంటాయి కాబట్టి 2 ఒక్కసారి ట్రై చేయండి. ఒక 1 మంత్ పాటు మనం యూస్ చేస్తే కనుక మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాల కోసం మీరు వీడియోస్ చేయాలని అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మీ సమస్యలపై వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది మోకాళ్ళ నొప్పులు ఇట్లా మీరు చెప్పిన ఈస్ట్రోజన్ లెవెల్ వ్యాధితో బాధపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ చక్కని ఔషధం ఒక్క డ్రింక్తో చాలా బెనిఫిట్స్ అయితే మనకు వస్తున్నాయి. తప్పకుండా ఇది ఒక వర్త్ఫుల్ డ్రింక్ అయితే, ఫార్ములా అయితే అవుతుంది.